నియంత పోకడలు నికృష్టపు మాటలకు పరిమితం చేసినటువంటి సభ అది. వారి సంస్కారహీనమైనటువంటి భాషను కానీ మాటల్ని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా మందలించినా తెలంగాణ సమాజంలో ఉండే విఘ్నులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన సరి చేసుకోకపోగా ఆ వాచాలత్వమే భూషణం అనుకొని మరింత పెట్టిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోతున్న ఒక విషయం, రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అవకాశంలో రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లక్కీ భాస్కరే తప్ప ఆయన యొక్క ప్రజ్ఞను మెచ్చి రాష్ట్ర ప్రయాణికం ఆయనకేం సీట్ ఇవ్వలే. అది నేననే మాట కాదు, ఆయన తనకు తాను ఏడబోయినా కూడా ఇక 10 ఏళ్ళు నేనే అని చెప్పుకుంటుంటే మేము ఎవరో మాట్లాడలే. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఈ 10 ఏళ్ళు నువ్వెవరు చెప్పుకోనికే, ఇది జాతీయ పార్టీ, ఎవరు ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుంది 5 ఏళ్ల తర్వాత అని చెప్పి. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశం ఒక పాలమూరు బిడ్డగా వచ్చిందని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు పాలమూరు కోసం ఏం చేసినావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, ఇప్పుడు ఏం చేస్తావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని ఇలా సానుకూలంగా మలుచుకోకుండా ఇష్టారీతిగా దాన్ని దుర్వినియోగం చేసుకొని కేసీఆర్ యొక్క నామస్మరణ తప్ప నువ్వు చేసింది ఏం లేదా. 45 నిమిషాలు మాట్లాడితే 35 నిమిషాలు కేసీఆర్ పేరు తీసుకొని నామస్మరణ చేయడానికనే సరిపోయింది. ఏదో ఉంది కథలు చెప్తారు చిన్నప్పుడు, తప్పు పని చేసినోడు పారిపోతూ ఉంటానంటే, దొంగతనం చేసినోడు పారిపోతూ ఉంటానంటే వెంబడి పడ్డటువంటి జనం వెంబడి పడితే వాడు చీకట్లు అటు ఇటు పోయి శివాలయంలోకి పెడతాడట. ఆలయంలోకి రారు అనేటువంటి నమ్మకం కాబట్టి ఇంకెక్కడైనా పారిపోతాడు, దేవాలయంలో ఎందుకు పోతాడని. తీరా దేవాలయంలోకి పోయాక ఏదో గరిస్తానంటే చీకటి ఉంది కదా అని చెప్పి అగిపేట గీసి దీపం అంటిస్తాడు. అగిపేట గీసి దీపం అంటిస్తే ఆ రోజు మహాశివరాత్రి ఉన్నది కాబట్టి ఎవరైనా పాపాలు చేసినా మహాశివరాత్రి నాడు శివుడిని కొలుస్తానంటే మాఫీ అవుతాయట. అట్లా నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపాలన్నిటికీ లేదా తప్పులన్నింటికీ పరిహారంగా కేసీఆర్ పేరును, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును ఏదో రకంగా తలిస్తే తప్ప నీకు మోక్షంగా లేదేమో అనిపిస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతంలాగా ఏడిపో ఏం మాట్లాడు, కేసీఆర్ 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 కేసీఆర్. కొద్దిగానైనా విఘ్నత ఉండాలి. తెలంగాణ సాధించినటువంటి ఒక నాయకుడు నీ చెడ్డీలు వేసుకున్నప్పటికే ఆయన ప్రజా జీవితంలో పేరు మోసినటువంటి ఒక శాసనసభ్యుడు, మంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి. వ్యక్తిగత స్థాయిలోనన్నా మర్యాద, సంస్కారానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి, కొన్ని గుర్తులు ఉంటాయి, ప్రవర్తన ఉంటుంది. ఇవేమీ లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతుంది. అడుగడుగున తెలంగాణను వ్యతిరేకించి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వక్రీకరించి అడ్డుపడి రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఠా ఇక్కడ ఉండేటువంటి యువకుల యొక్క బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించరానటువంటి చంద్రబాబు నాయుడు, అటువంటి చంద్రబాబు నాయుడికేమో విజ్ఞప్తి చేస్తావు నువ్వు. చంద్రబాబుకు విజ్ఞప్తి అని వేడుకుంటావు. తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్నేమో విషం దాగిదావని మాట్లాడుతావు. నీ సంస్కారం ఇదేనా? నీ భాష ఇదేనా? ఏమిచ్చినావు పాలమూరుకు? నువ్వు వచ్చి 20 నెలలు అయిపోయింది. 20 నెలల్లో పాలమూరుకు నువ్వు చేసింది ఏంటి ఒకటి చెప్పు. ఈ యంగ్ ఇండియా కింద ఇంతకుముందు 6 నెలల కింద శంకుస్థాపన చేసిన అవుతానా? ఇవాళకి పునాది లేదు, ఆడ ఏం లేదు, ఆల్లేదు చూడలేదు. మళ్ళీ ఇవాళ కొత్త శంకుస్థాపన కొల్లాపూర్లో చేసినావు. ఇంకో దిక్కు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతుంటే దిక్కు లేదు, వాళ్ళకి సరైన అన్నం లేదు, పురుగుల మెతుకులు ఉన్నాయి. ఒక స్కూల్ ఏమో నువ్వు 200 కోట్లతో కడతా అని చెప్పి పునాది వేసి డాంబికాలు పలుకుతున్నావు. ఉన్న స్కూళ్ళ యొక్క స్థితి ఏంది, దుస్థితి ఏంది, దీన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఏంది? విద్యాశాఖ మీ చేతిలోనే ఉంది. దీని మీద దృష్టి సారించమంటే అది లేదు. తెలంగాణను భారతదేశంలో 1980 దశకం దాకా అప్రతిహతంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి మంచికి కానీ అక్కడక్కడ చెడుకు కానీ కారణమైతే ఖచ్చితంగా కాంగ్రెస్కు పాత్ర ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక పివి నరసింహారావు గారి కాలం మినహాయిస్తే
గొప్పగా చెప్పుకునేటువంటిది ఏమి లేదు. ఇదంతా దేశానికి వర్తించే అంశం. కానీ తెలంగాణ అనబడేటువంటి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి తెలంగాణకు ఆది నుంచి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ. మీరు దేశంలో ఎక్కడో సాధించినటువంటి విజయాలను తెలంగాణ నేల మీద నుంచి చూపించి మా గొప్పతనం అని చెప్పుకోవడం అర్హత మీకు లేదు. తెలంగాణలో మీరు చేసినటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా తెలంగాణ ప్రజలకు అది ఏనాడు మేలు చేయలే. మీరు నాగార్జున సాగర్ కడితే తెలంగాణకు మేలు చేయలే, సైట్ మార్చిండ్రు. శ్రీశైలం కడితే సైట్ మార్చిండ్రు, తెలంగాణకు మేలు చేయలే. అక్కడ ఉన్న నీళ్లను దఫాలుగా పోతేటిపాడు ద్వారా అయితే మరో ద్వారా అయితే ఇవాళ మొత్తం ఎత్తుకొని పోతున్నారు. వీటన్నింటినీ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా తెలంగాణ జరిగినటువంటి అన్యాయం అంతా. తెలంగాణ విధ్వంసం అయిందే, సర్వనాశనమైందే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ కాలంలో, ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం యొక్క ప్రభుత్వ కాలంలో.